తెలంగాణ రైజింగ్ విజన్ 2047 పేరుతో ఉన్నటువంటి ప్రణాళిక గురించి మనతో పూర్తిగా మాట్లాడడానికి ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ గారు ఉన్నారు. సార్ ఏంటి? సో ఇప్పుడు మనందరికీ తెలుసు 2047 కల్లా మన భారతదేశానికి ఇండిపెండెంట్ ఒక దేశంగా 100 సంవత్సరాలు పూర్తి అవుతుంది. అండ్ మన ప్రధాని గారు కూడా భారతదేశం అప్పటికి ఒక వికసిత్ భారత్ అంటే అభివృద్ధి చెందిన దేశానికి సమానంగా ఉండాలి అట్లా ఒక పిలుపు ఇచ్చారు. సో మన రాష్ట్రంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు, మంత్రివర్యులు వాళ్ళందరూ తెలంగాణ రైజింగ్ అనే పేరుతో ఈ రాబోయే 22 సంవత్సరాల కోసం ఒక ప్రణాళిక సిద్ధం చేయాలి అనే ఒక నిర్ణయం తీసుకున్నారు. సో అదే పని తెలంగాణ రైజింగ్ విజన్ ముసాయిదా తయారు చేసే క్రమంలో జనాల నుంచి కూడా అభిప్రాయ సేకరణ చేయాలి, ఒక సిటిజన్ సర్వే కూడా చేయాలి అట్లా మేము అనుకుంటున్నాము. 10వ తేదీ నుంచి ఈ సిటిజన్ సర్వే కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది. ముఖ్యంగా మన తెలంగాణ గవర్నమెంట్కి అధికారికంగా ఉన్నటువంటి వెబ్సైట్ www.telangana.gov.in ఈ వెబ్సైట్ మీద దగ్గరికి వెళ్తే ఒక లింక్ ఉంటుంది. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే ఒక QR కోడ్ వస్తుంది. మీ ఫోన్లో ఆ QR కోడ్ని తీసుకోగలితే అందులో 8 ప్రశ్నలు ఉంటాయి, కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. సో మీ ఆలోచనలో ఆ ప్రశ్నానికి సంబంధించిన మీ ప్రాంతంలో, మీ కుటుంబంలో, మీ సముదాయంలో ఎట్లాంటి ఆలోచనలు ఉన్నాయి, ఏం చేస్తే బాగుంటుందో అట్లాంటి మీ అభిప్రాయం మాకు తెలియపరచండి. అండ్ అదేవిధంగా ఇంకొక ప్రశ్నకి ఆప్షన్స్ లేవు, మీకు ఆప్షన్స్ కాకుండా అదనంగా ఏదైనా చెప్పేది ఉంటే, మీకు ఏదైనా ఆలోచనలు ఉన్నాయో, ప్రత్యేకమైన ఏదైనా సలహాలు సూచనలు ఇచ్చే మీకు పరిస్థితి ఉందో అప్పుడు మీరు టైప్ చేసుకోగలరు, లేకపోతే రికార్డ్ చేసి జతపరిచి అది కూడా మాకు పంపించుకోవచ్చు. సో ఈ రూపంలో మా అంచనా ఉంది కొన్ని లక్షాది మంది ఈ సర్వేలో పాల్గొంటారు. అండ్ వాళ్ళ ఎట్లాంటి అభిప్రాయం మా దృష్టికి తీసుకువస్తున్నారో ఈ తెలంగాణ విజన్ డాక్యుమెంట్లో కూడా దానికి కరెక్ట్గా మనము చేర్చుకోవడానికి 100% బాధ్యత తీసుకుంటాము. అండ్ దాని ద్వారా ఈ విజన్ డాక్యుమెంట్ రాబోయే రోజులో జనాల ఆలోచన కూడిన డాక్యుమెంటే కాబట్టి అమలు చేసే క్రమంలో కూడా ఖచ్చితంగా వాళ్ళ భాగస్వామ్యం మనకు లభ్యం అవుతుంది అని నమ్ముతున్నాము. అంటే ఏజ్ లిమిట్ అవ్వచ్చు లేదా జెండర్ లిమిట్ లాంటివి ఏమన్నా? నో ఎవరైనా చేయవచ్చు. సో ఎందుకంటే ఈ ప్రణాళిక 2047 వరకు ఉంది. సో రాబోయే 22 సంవత్సరాల్లో మన రాష్ట్ర స్వరూపం ఎట్లా ఉండాలి ఇవి అన్నీ దాంట్లో చిత్రించుకోబడుతుంది. సో ఈరోజు బాగా తక్కువ వయసులో ఉన్న వాళ్ళు కూడా రాబోయే 22 ఇయర్స్లో ఖచ్చితంగా వాళ్ళు కూడా పెద్ద అవుతారు, వాళ్ళకి కూడా ఒక ఆలోచనలు ఉంటాయి. సో ప్రతి ఒక్కరూ దీంట్లో పాల్గొవచ్చు. అండ్ ప్రతి ఒక్కరి అభిప్రాయం ఎట్లా ఉందో ప్రతి దానికి కరెక్ట్గా సముచితంగా విలువ ఇవ్వడం జరుగుతుంది. ప్రభుత్వం ప్రజల సూచనలు ఎలాంటి విధానంలో ఉపయోగించబడుతుంది? సో ఉదాహరణకి ఇప్పుడు ఒక విజన్ తెలంగాణలో ఒక చాలా ముఖ్యమైన అంశం ఉంది. రాబోయే 22 సంవత్సరాల్లో ఒక $3 ట్రిలియన్ ఎకానమీగా ఎట్లా ఎదగాలి. ఇప్పుడు మనము 200 బిలియన్ స్థాయిలో ఉన్నాము, $1 బిలియన్ స్థాయిలో ఉన్నాము. సో ఒక రకంగా చూస్తే ఒక 6 రెట్లు అభివృద్ధి 22 సంవత్సరాల్లో జరగాల్సిందిగా ఉంటుంది. ఏ సెక్టర్లో అభివృద్ధి జరిగే అవకాశం ఉంది, ఆ సెక్టర్కి తగినట్టుగా మనకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అందుబాటులో ఉందా, నైపుణ్యాలు అందుబాటులో ఉన్నాయా, వాటన్నిటి మీద జనాలు ఏమనుకుంటారు, వాళ్ళ ఆలోచనలో వాళ్ళ ప్రాంతంలో కొంతమంది రెస్పాన్స్ ఇచ్చే వాళ్ళు బాగా మారుమూలలో ఉండవచ్చు, సుదూర ప్రాంతంలో ఉండవచ్చు, ఆర్థికంగా వెనకబడిన ప్రాంతంలో ఉండవచ్చు, వాళ్ళ ప్రాంతంలో కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి. సో వాటన్నిటిని వాళ్ళు మా దృష్టికి తీసుకురాగలితే వాళ్ళ అభిప్రాయానికి కూడా న్యాయం చేయడం జరుగుతుంది. ఈ సర్వేలో పాల్గొనడం వల్ల మెయిన్గా సార్ తెలంగాణ ప్రజలకు కలిగే ప్రయోజనాలు ఏంటి? సో రాబోయే రోజులో ఈ ప్రణాళిక ఆధారంగానే రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయింపులు కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కావచ్చు, స్కిల్లింగ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కావచ్చు, కొన్ని పాలసీలో కొన్ని రిఫార్మ్స్ కానీ కొత్త పాలసీ ప్రవేశించడం కానీ అవన్నీ రాబోయే రోజుల్లో ఇది ఒక రకంగా ఒక మౌలిక దస్తావేజ్గా ఇది పనికి వస్తుంది. సో ఈ దస్తావేజ్ తయారు చేయడంలో కూడా అందరు భాగస్వామి ఉంటే నిజంగా వాళ్ళ కోరికలు ఏమున్నాయో దానికి చాలా దగ్గరగా ప్రభుత్వ ఆచరణ కూడా ఉంటుంది. సో అంత పెద్ద స్థాయిలో
ఈ మార్గదర్శనము దిశానిర్దేశం చేసే బాధ్యత ప్రతి ఒక్కరూ కూడా తీసుకోగలితే, స్వీకరించుకోగలితే, అంతకంటే డెమోక్రటిక్ పద్ధతి పైకి లేవడం అంతకంటే మించి ఏముండదు. అంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏ ఏ రంగాలపై దృష్టి ఎక్కువ సో ఇందాక చెప్పినట్టుగా ఈ విజన్ డాక్యుమెంట్ని, తెలంగాణ రైజింగ్ డాక్యుమెంట్ని 3 భాగాలుగా చూడవచ్చు. సో ఒకటి ఆర్థిక అభివృద్ధి. సో $3 trillion ఏ సెక్టర్స్ నుంచి మనకు పెద్దపీఠం వస్తుంది? ఐటీ, ఆఫ్ కోర్సు, లైఫ్ సైన్సెస్, డిఫెన్స్, అగ్రికల్చర్, ఎంఎస్ఎంఈస్, ఎక్స్పోర్ట్స్, మినరల్, ఫారెస్ట్. సో వీటన్నిటి ద్వారా ఆర్థిక అభివృద్ధి ఎట్లా జరుగుతుంది, అది ఒక భాగం ఉంటుంది. ఇంకొక భాగం సామాజిక అభివృద్ధి. సో మన ప్రభుత్వానికి ముఖ్యంగా 3 వర్గాల అభివృద్ధి ఒక చాలా కీలకం అనేది. సో రైతులు ఒకటి, మహిళలు ఒకరు, అదేవిధంగా యువత. సో ఈ 3 వర్గానికి సంబంధించిన ఎట్లాంటి అభివృద్ధి కార్యక్రమాలు పెట్టాలి. 22 సంవత్సరాల్లో ఆ అభివృద్ధి కార్యక్రమం చాలా మనస్ఫూర్తితో చేస్తూ ఉంటే ఎట్లాంటి ఫలితాలు మనము చూడగలము, అది ఒక భాగం ఉంటుంది. అండ్ ఇంకొక భాగం అది ముఖ్యమంత్రి గారికి చాలా కీలకం. అది ఏముంది అంటే మనము 22 సంవత్సరాలు చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమం అది పర్యావరణానికి చాలా అనుకూలంగా ఉండాలి. అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటారు. కొద్దిగా కూడా పర్యావరణానికి హాని కలిగకుండా అభివృద్ధి ఎట్లా మనము చేసుకోవచ్చు, అది కూడా ఒక మంచి మోడల్, మంచి నమూనాని మన రాష్ట్రంలో అనుసరించుకోవాలి. సో ఫైనల్గా సార్, తెలంగాణ గవర్నమెంట్ 2047 వరకు ఎలా మారాలి ప్రభుత్వం ఎక్స్పెక్ట్ చేస్తుంది, ఎలా ఉండబోతుంది అంటారు? సో అది ఆఫ్ కోర్స్ ఈ డాక్యుమెంట్ ద్వారానే డిసెంబర్ 9వ తేదీ ఈ డాక్యుమెంట్ విడుదల అవుతుంది. ఆ రోజు అందరూ చూస్తారు. బట్ నేను దానికి ఒక అనుబంధమైన ప్రశ్నానికి జవాబిస్తాను. చాలామందికి తెలిసిపోయింది 2047 కోసం మేము ఒక ప్రణాళిక సిద్ధం చేస్తున్నాము. బట్ చాలామందిలో ఇంకొక విమర్శలు ఏమున్నాయో అంటే 22 సంవత్సరాల వరకు ఎవరు వేచి చూస్తారో, ఎవరికి అంత ఉత్సాహం కూడా ఉండదు. సో మేము ఇంకా ఒకటి కొత్తగా ఏం చేస్తున్నాము అంటే ఈ 22 సంవత్సరాలని 3 భాగాలుగా విభజించుకుంటున్నాము. ఈ రోజు నుంచి 2030 వరకు, అంటే రాబోయే 5 సంవత్సరాల్లో ఎంతవరకు మనకు అభివృద్ధి కనిపిస్తుంది. 2030 నుంచి 2039 వరకు, అంటే 2039కి కూడా మన రాష్ట్రానికి ఒక ప్రత్యేకత ఉంది. 2039లో మన తెలంగాణ రాష్ట్రంగా 25 సంవత్సరాలు పూర్తి చేసి ఉంటాము. సో 2030 నుంచి 2039కి ఏం కనిపిస్తుంది, అండ్ మిగతా 2047 వరకు. సో మా అంచనా ఏముంది అంటే మనము 2047 కోసం ఏమేం ధ్యేయం పెడుతున్నాము, 80% 2039 కల్లా పూర్తి చేసుకోగలగాలి. అండ్ బ్యాలెన్స్ ఏదైనా ఉంటే అది లాస్ట్లోకి వెళ్తుంది.